8 మీటర్లు దాటి ఉన్నా సరే 8 మీటర్స్ ఆర్ 8 మీటర్స్ ఆర్ మోర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, దానికంటే ఎక్కువ ఉంటే మాత్రం మీరు గార్డ్ రైల్ ప్రొవైడ్ చేసిన అవసరం లేదు. విదిన్ ది 8 మీటర్స్ లోపు కనుక ఉంటే మీరు గార్డ్ రైల్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఇది మాత్రం మైండ్ లో బాగా ఫిక్స్ చేసుకోండి, ఓకేనా? సార్, గార్డ్ రైల్ కి సంబంధించి ఎనీ ఎగ్జామ్, ఏ ఎగ్జామ్ లోనైనా జనరల్ గా చెప్పాలంటే 3 బిట్లు ఉంటాయి. 3 బిట్లు జనరల్ గా చెప్పాలంటే ఈ 3 బిట్లు దాటి ఇవ్వడానికి లేదు. ఒకటి గార్డ్ రైల్ కి, రన్నింగ్ రైల్ కి క్లియరెన్స్ 250 ± 50. రన్నింగ్ రైల్ కంటే గార్డ్ రైల్ ఎంత డౌన్ ఉండాలి? నాట్ మోర్ దాన్ 25 mm. నాట్ మోర్ దాన్ 25 mm. ROBల దగ్గర, FOBల దగ్గర గార్డ్ రైలు ఎప్పుడు ప్రొవైడ్ చేయాలి? అబుట్మెంట్ కానీ పిల్లర్ కానీ వితిన్ 8 మీటర్స్ లో కనుక ఉంటే ట్రాక్ సెంటర్ నుంచి అప్పుడు మనం గార్డ్ రైల్ ప్రొవైడ్ చేయాలి. ఈ 3 ఏవయ్యా, ఓకేనా? రైట్ సార్, రైట్ సార్, రైట్ సార్, రైట్ సార్. ఏంటండి అది అర్థం లేదు. గార్డ్ రైల్ రెండు వైపులు ఎందుకు ఉండదని అన్నది. అది చెప్తాను టైం ఉంది, అది గారబడి. ఓకే సార్, ఓకే. నెక్స్ట్ మనకి గార్డ్ రైల్ ప్రొవిజన్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఇది ట్రాకు, ఇది బ్రిడ్జ్ అనుకుందాం. ఇది బ్రిడ్జ్ యొక్క అబుట్మెంట్. ఇది అబుట్మెంట్, ఇది కూడా అబుట్మెంట్. ఇది వాల్ అనుకుందాం. ఇది గోడ, ఇది కూడా పరాపెట్ వాల్ అనుకుందాం. ఇది పరాపెట్ వాల్ కట్. ఇది ట్రాక్, మధ్యలో స్లీపర్స్ ఉంటాయి. ఈ స్లీపర్స్ ఇలాగా బోర్డు మీద చూస్తున్నారు సార్. స్క్రీన్ తీసేయండి. స్క్రీన్ పెట్టలేదయ్యా. ఓకే ఓకే సార్, ఓకే. కనబడుతుందా? ఏవయ్యా, కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్, కనిపిస్తుంది. ఇది రైల్స్, ఇది బ్రిడ్జ్, ఇది అబుట్మెంట్, ఇది అబుట్మెంట్. ఓకేనా? అబుట్మెంట్. స్లీపర్స్ అనుకుందాం. ఈ స్లీపర్స్ అనుకోండి. ఇది పారాపెట్ వాల్, ఇది వాల్ అంటే బెలాస్ పెట్టుకోకుండా కరెక్ట్గా ఇది పారాపెట్ వాల్ అనుకోండి. పారాపెట్ వాల్. ఎప్పుడైనా సరే మీరు గార్డ్ రైల్ మాత్రం మీరు పెట్టేటప్పుడు దీనికి కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయన్నమాట. ఎలా ప్రొవిజన్స్ ఉన్నాయి? మీరు గార్డ్ రైల్ వేసేటప్పుడు గార్డ్ రైల్ ఎప్పుడు కూడా వేసినప్పుడు మధ్యలో అబుట్మెంట్ నుంచి అబుట్మెంట్ వరకు స్ట్రైట్ గా వేస్తారు. వేసి ఇలా వేస్తారు, గార్డ్ రైల్ వేస్తాం. వేసిన తర్వాత అబుట్మెంట్ దగ్గర నుండి అంటే పరాపెట్ వాల్ ఉంటుంది కదా, పరాపెట్ వాల్ నుంచి లేదా అబుట్మెంట్ నుంచి మీరు స్ట్రైట్ గా 18-25 సెంటీమీటర్స్ వరకు స్ట్రైట్ వేయాలి. అంటే 18-25 mm వరకు స్ట్రైట్ అనేది తీసుకురావాలి. అక్కడి నుంచి అబుట్మెంట్ నుంచి 18-25 mm లేదా పరాపెట్ వాల్ నుంచి 18-25 mm వరకు గార్డ్ రైల్ స్ట్రైట్ గా తీసుకొచ్చి ఇక్కడి నుంచి ఏం చేయాలి? మీరు బెండ్ చేయాలి. ఇక్కడి నుంచి బెండ్ అవ్వాలి. ఇక్కడి నుంచి బెండ్ అంతా ఎంత ఉండాలి? డిస్టెన్స్, బెండ్ యొక్క డిస్టెన్స్ ఎంత వరకు ఉండాలి? మీకు 48-75 mm వరకు ఈ బెండ్ ఉండాలి. బెండ్ యొక్క డిస్టెన్స్ ఎంత వరకు డిస్టెన్స్ అవ్వాలి? ఇక్కడి నుంచి ఈ బెండ్ ఇక్కడి నుంచి ఇక్కడికి రైట్ 18-25 mm ఉండాలి. తర్వాత గార్డ్ రైల్ బెండ్ వస్తుంది. ఆ బెండ్ అనేది
48, 75 mm వరకు బెండ్ ఇవ్వాలి. ఈ రకంగా మనం గార్డ్ రైల్ని కలపాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి స్ట్రైట్ 18, 25. ఇక్కడి నుంచి బెండ్ ఎండ్ వరకు ఎంత ఉంటుంది? 48, 75. 48, 75 మోస్ట్ ఇంపార్టెంట్. గార్డ్ రైల్ బెండ్ లెంత్ ఎంత? 48, 75. గార్డ్ రైల్ అనేది పరపెట్ట వాళ్ళ అబుట్మెంట్ నుంచి స్ట్రైట్ ఎంత వరకు ఉంటుంది? 18, 25. 18, 25 ఇలా వచ్చిన తర్వాత దీని ఏం చేస్తారు? బెలాస్ట్ లోపలికి దించుతాం. బెలాస్ట్ లోపలికి దించుతాం. అవి ఎండ్ ఇక్కడ మనం ఏం చేస్తాం? వుడెన్ బ్లాక్ పెడతాం మధ్యలో. ఏం పెడతాం మధ్యలో? వుడెన్ బ్లాక్. దీనికి ఒక బోల్ట్ వేస్తాం. ఒక బోల్ట్ వేస్తాం. మేము ఇక్కడ కూడా ఒక బోల్ట్తో టైట్ వేసి బోల్ట్. గార్డ్ రైల్కి రన్నింగ్ రైల్కి మధ్యలో ఎంత ఉండాలి గ్యాప్ అన్నాను? 250 ± 50. గార్డ్ రైల్ అనేది రన్నింగ్ రైల్ కంటే నాట్ మోర్ దాన్ 25 mm డౌన్. సో ఈ రకంగా మీరు గార్డ్ రైల్ని మీరు ట్రాక్ మీద వేసేటప్పుడు ఈ రకంగా మీరు ఫాలోయింగ్ అనేది అవ్వాలి. ఓకే రైట్. ఇప్పుడు గార్డ్ రైల్ వేసేటప్పుడు గార్డ్ రైల్ కనుక వేస్తే త్రూ గెడ్డర్ బ్రిడ్జ్లు ఉన్నాయనుకోండి. త్రూ గెడ్డర్ బ్రిడ్జిల్లో త్రూ గెడ్డర్ బ్రిడ్జెస్ త్రూ గెడ్డర్ బ్రిడ్జిల్లో కనుక మీరు గార్డ్ రైల్ ప్రొవైడ్ చేసేటప్పుడు అది డౌన్ లైన్ అయినా సింగిల్ లైన్ అయినా లేదా డబుల్ లైన్ అయినా డబుల్ లైన్ అయినా ఏ లైన్ అయినా సరే, సింగిల్ లైన్ అయినా డబుల్ లైన్ అయినా ఏ లైన్ అయినా. సింగిల్ లైన్ అంటే ఒకటే లైన్ ఉంటుంది, డబుల్ లైన్ అయితే 2 లైన్లు ఉంటాయి. అంటే అప్ లైన్ ఒకటి డౌన్ లైన్ ఒకటి ఉంటుంది. ఇదైతే సింగిల్ లైన్ అంటే అప్ డౌన్ 2 వెళ్తూ ఉంటాయి అదే బ్రిడ్జ్ మీద. డబుల్ లైన్ బ్రిడ్జ్ అంటే దీనికి ఒక బ్రిడ్జ్ ఉంటుంది, దీనికి ఒక బ్రిడ్జ్. అప్ లైన్ వేరు, డౌన్ లైన్ వేరు. ఒకే డైరెక్షన్ వెళ్తాయి బళ్ళు. 2 డైరెక్షన్లోనూ బళ్ళు వెళ్ళవు. ఒకే అప్ వెళ్ళే అప్ లైన్లు వెళ్తాయి, డౌన్ లైన్లో బళ్ళు డౌన్ లైన్లు వెళ్తాయి. సో ఈ రకంగా త్రూ గెటర్ బ్రిడ్జ్లు కనుక ఉంటే ఇటువంటి ట్రాకుల్లో ప్లేయింగ్ అనేది బోత్ సైడ్ అంటే ఇవ్వాలి. ప్లేయింగ్ అంటాం. ప్లేయింగ్ అంటే ఏంటంటే గార్డ్ రైల్ ఉంది కదా, ఈ గార్డ్ రైలు ఉంది కదా, ఇలా ఈ గార్డ్ రైల్ని మనం ఇలా కలపడాన్ని ఏమంటామంటే స్ప్లేయింగ్ అంటాం. ఇలాగా కలిపి ఇక్కడ వుడెన్ బ్లాక్ పెడతాం కదా, ఈ రకంగా పెట్టడాన్ని ఏమంటామంటే స్ప్లేయింగ్ అంటాం. ప్లేయింగ్. త్రూ గెడ్డర్ బ్రిడ్జిల మీద ఎక్కడ గెడ్డర్ బ్రిడ్జిలు ఉన్నా సరే త్రూ గెడ్డర్ బ్రిడ్జ్ అయి ఉండాలి. అది త్రూ గెడ్డర్ బ్రిడ్జిలు ఎక్కడున్నా సరే అటువంటి గెడ్డర్ బ్రిడ్జిల్లో మీరు బోత్ సైడ్స్ స్ప్లేయింగ్ ఉండాలి. బోత్ సైడ్స్ స్ప్లేయింగ్ ఉండాలంటే
బోత్ సైడ్స్ కూడా ఈ రకంగా కలిపి ఉంచాలి గార్డ్ రైల్. త్రూ గిడ్డర్ బ్రిడ్జిల దగ్గర ఈ రకంగా మీరు సింగిల్ లైన్ అయినా డబుల్ లైన్ అయినా ఏదైనా సరే మీరు స్ప్లేయింగ్ అనేది ఉంచాలి. అది సింగిల్ లైన్ అయినా డబుల్ లైన్ అయినా రెండింటికి కూడా సింగిల్ లైన్ అయినా ఇలాగ వేయాలి గార్డ్ రైలు. డబుల్ లైన్ వేసినా అది అప్ లైన్ వేసిన అప్ లైన్కి ఇలాగ వేయాలి, డౌన్ లైన్ వేసిన డౌన్ లైన్కి కూడా అలాగ వేయాలి త్రూ గిడ్డర్ బ్రిడ్జిల దగ్గర. ఓకే, ఏమయ్యా అర్థమైందా? అర్థం సార్. ఓకే సార్. స్ప్లేయింగ్ అంటాం, అంటే రెండు రైలు కలిపి ఉండడాన్ని స్ప్లేయింగ్ అని మనం అంటాము. ఒకవేళ త్రూ గిడ్డర్ బ్రిడ్జిలు కాకపోతే అదర్ దాన్ త్రూ గిడ్డర్ బ్రిడ్జెస్, అంటే త్రూ గిడ్డర్ బ్రిడ్జిలు కనుక కాకపోయాయి అనుకోండి, అదర్ దాన్ త్రూ గిడ్డర్ బ్రిడ్జ్, త్రూ గిడ్డర్ బ్రిడ్జెస్ కనుక కాకపోతే, మీకు త్రూ గిడ్డర్ బ్రిడ్జ్కి ఏ ఉదాహరణ చెప్పాను మీకు? ఓపెన్ వెబ్ గిడ్డర్ బ్రిడ్జ్ అన్ని కూడా త్రూ గిడ్డర్ బ్రిడ్జెస్. ఓకేనా కదా? ఏవయ్యా చెప్పనా? ఓపెన్ వెబ్ గిడ్డర్ బ్రిడ్జ్లు అంటే తాండవ బ్రిడ్జ్, అనకాపల్లి శారదా బ్రిడ్జ్, రాజమండ్రి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఓపెన్ వెబ్ గిడ్డర్ బ్రిడ్జ్లు అంటాం. ఇటువంటి బ్రిడ్జిలకి రెండు వైపులా సరే సింగిల్ లైన్ అయినా డబుల్ లైన్ అయినా రెండు వైపులా సరే రెండు వైపులా కూడా మనం ఏం చేయాలి? స్ప్లేయింగ్ చేయాలి. అంటే ఇలా కలిపి పెట్టాలన్నమాట. ఇలా కలిపి పెట్టాలి, దాన్ని స్ప్లేయింగ్ అంటాం. అదర్ దాన్ త్రూ గిడ్డర్ బ్రిడ్జెస్, అదర్ దాన్ త్రూ గిడ్డర్ బ్రిడ్జెస్ గనక ఉంటే చూద్దాం ఎలా ప్రొవైడ్ చేయాలి. అదర్ దాన్ త్రూ గిడ్డర్ బ్రిడ్జెస్ అయితే, అదర్ దాన్ త్రూ గిడ్డర్ బ్రిడ్జెస్ లో ఫర్ సపోజ్ సింగిల్ లైన్ అయింది అనుకోండి, సింగిల్ లైన్ అయింది అనుకోండి, ఇది ట్రాక్, ఇది సింగిల్ లైన్, అంటే ట్రైన్స్ ఈ డైరెక్షన్ లో రావచ్చు, ట్రైన్స్ ఈ డైరెక్షన్ లో రావచ్చు. అవునా కదా? సింగిల్ లైన్ అంటే ఇక్కడ గార్డ్ రైల్ కనుక మీరు ప్రొవైడ్ చేస్తే, దీనికి గార్డ్ రైల్ కనుక మీరు ప్రొవైడ్ చేస్తే, అంటే ఇది ఒక బ్రిడ్జి అనేది సింగిల్ లైన్ బ్రిడ్జి అయినండి. గార్డ్ రైల్ కనుక మీరు ప్రొవైడ్ చేస్తే రెండు వైపులా స్ప్లేయింగ్ ప్రొవైడ్ చేయాలి. రెండు వైపులా మీరు స్ప్లేయింగ్ అనేది ప్రొవైడ్ చేయాలి. అదర్ దాన్ త్రూ గిడ్డర్ బ్రిడ్జెస్ అయినప్పుడు అది కూడా సింగిల్ లైన్ అయితే స్ప్లేయింగ్ అనేది రెండు వైపులా మీరు ప్రొవైడ్ చేయాలి. ఒకవేళ డబుల్ లైన్ అయింది అనుకుందాం, అంటే ఇది అప్ లైన్, ఇది డౌన్ లైన్, ఈ ట్రైన్లో డైరెక్షన్లు వస్తాయి, ఈ డైరెక్షన్లో వస్తాయి. ఇటువంటి సందర్భంలో అప్ డౌన్ ఇటువంటి ట్రాక్ ఉన్నప్పుడు స్ప్లేయింగ్ అనేది ఒక ఎండ్లోనే స్ప్లేయింగ్ ఉంచుతాం, రెండో ఎండ్లో నాన్ స్ప్లేయింగ్ పెడతాం. రెండో ఎండ్లో నాన్ స్ప్లేయింగ్ పెడతాం, ఇంకో ఎండ్లో స్ప్లేయింగ్ పెడతాం. స్ప్లేయింగ్ అనేది పెడతాం. ఇప్పుడు అదర్ దాన్ టూ గిడ్డర్ బ్రిడ్జ్లు అయి ఉండాలి. అది కూడా డబుల్ లైన్లు అయితే ఇట్ మీన్స్ ఏ లైన్లో బెల్లు ఆ లైన్లో, డౌన్ లైన్లో బెల్లు డౌన్ లైన్లో వెళ్తే అప్ లైన్లో బెల్లు అప్ లైన్లో వస్తే, వేరు వేరు లైన్లు కనుక ఉంటే డబుల్ లైన్లు, ఆ బ్రిడ్జిల్లో మనం ప్లేయింగ్ అనేది వన్ ఎండ్లో మాత్రం ప్రొవైడ్ చేస్తాం. ఇట్ మీన్స్ ఫర్ సపోజ్ అప్ డైరెక్షన్, ఇది అప్ డైరెక్షన్ బండి ఈ డైరెక్షన్ వెళ్తుంది. ఎప్పుడు కూడా మీకు డబుల్ లైన్లో మీకు ఎప్పుడు కూడా స్ప్లేయింగ్ అనేది మీకు ట్రైన్కి ఫేసింగ్ డైరెక్షన్లో స్ప్లేయింగ్ అవ్వాలి. అంటే ఇది ట్రైన్ డైరెక్షన్, ఇది స్ప్లేయింగ్ అనేది ఏం చెప్పాను మీకు? ట్రైన్ డైరెక్షన్కి ఫేసింగ్ డైరెక్షన్లో ఉండాలి. అంటే స్ప్లేయింగ్ అనేది ఎలా ఉండాలి? స్ప్లేయింగ్ అంటే రెండు రైలు బెండ్ చేసి ఇక్కడ కలిపాం, ఇది స్ప్లేయింగ్. ఇంకో ఎండ్లో నాన్ స్ప్లేయింగ్ ఉంది. దీన్ని మరి చెప్పాం ఎలా వదిలేస్తాం, ఎలా వదిలేసి ఇవి డౌన్ చేసి లోపలికి
దించుతాం, ఇలా లోపలికి చేస్తాం, ఇది కూడా లోపలికి. ఇక్కడ మీరు వీలైతే చెక్క పెట్టచ్చు, లేదంటే ఇలా వదిలేదు. నాన్ స్ప్లేయింగ్ అంటాం దీన్ని. ఏమంటుందని? నాన్ స్ప్లేయింగ్. ఎప్పుడైనా సరే ఇది ట్రైన్ డైరెక్షన్ దీనికి ఎలా ఉంటుంది. ఈ డైరెక్షన్ లో కనుక బళ్ళు వస్తే ఇది డబుల్ లైన్ లో, ఇది డౌన్ లైన్ లోకి వచ్చేటప్పుడు స్ప్లేయింగ్ అనేది ట్రైన్ డైరెక్షన్ కి ఆపోజిట్ లో ఉండాలి. కాబట్టి స్ప్లేయింగ్ అనేది ఇది ప్రొవైడ్ చేస్తాం. ఎండ్ లో నాన్ స్ప్లేయింగ్ వదిలేస్తాం, ఇక్కడ స్ప్లేయింగ్. ట్రైన్ డైరెక్షన్ ఇది కాబట్టి ఈ డైరెక్షన్ లో వస్తే స్ప్లేయింగ్ అండ్ నాన్ స్ప్లేయింగ్ అనేది గార్డ్ రైల్ లో ఎక్కడెక్కడ ఉపయోగిస్తాము. సింపుల్ గా చెప్పాలి అంటే త్రూ గేటర్ బ్రిడ్జిల్లో సింగిల్ లైన్ అయినా డబుల్ లైన్ అయినా సరే దేనికైనా సరే స్ప్లేయింగ్ అనేది బోత్ సైడ్స్ ప్రొవైడ్ చేస్తాం. ఇన్ కేస్ అదర్ దాన్ త్రూ గేటర్ బ్రిడ్జెస్, అంటే త్రూ గేటర్ బ్రిడ్జెస్ కాని బ్రిడ్జిల్లో ఎక్కడైనా సరే నువ్వు గార్డ్ రైల్ కనుక ప్రొవైడ్ చేస్తే కనుక అక్కడ నువ్వు ఏం చేయాలి, సింగిల్ లైన్ అయితే బోత్ సైడ్స్ స్ప్లేయింగ్ ప్రొవైడ్ చేసుకోవాలి. అదే కనుక డబుల్ లైన్ అయింది అనుకోండి, డబుల్ లైన్ లో ఏ లైన్ లో ఆ లైన్ లోనే వెళ్తాయి కాబట్టి ఏ డైరెక్షన్ లో అయితే బండి వెళ్తుందో ఆ డైరెక్షన్ కి ఆపోజిట్ లో, అండ్ ఇట్ మీన్స్ ఆ డైరెక్షన్ కి ఫేసింగ్ డైరెక్షన్ లో నువ్వు స్ప్లేయింగ్ ప్రొవైడ్ చేయాలి. అందుకే ఒక ఎండ్లో కలిపాము, ఇంకొక ఎండ్లో వదిలేసాం. ఇక్కడ ఒక ఎండ్లో కలిపాం, ఇక్కడ ఒక ఎండ్లో వదిలేసాం. ఈ చెక్క ముక్క ఎందుకు పెట్టాలి అంటే, చెక్క ముక్కలు ఎందుకంటే మనం పెట్టాలి, ఒకవేళ ఏవైనా హ్యాంగింగ్ పార్ట్లు కానీ ఏమనుకోండి, అంటే ఇట్ మీన్స్ ఏమిటండి వెనకాల ఉంటాయి కదా, జాయింట్ చేస్తాం. ఆ జాయింట్ చేసేవి ఏవైనా సరే ఉంటే అవి ఎంటాంగిల్ అయ్యి అవి ఏం చేస్తాయంటే కప్లింగ్ ఏమైనా లూజ్ అయ్యింది అనుకోండి, కప్లింగ్లు ఉంటాయి కదా, కప్లింగ్ లూజ్ అయ్యింది అనుకోండి, ఆ కప్లింగ్లు ఏమైనా కిందకి దిగి అదే వేలాడుతూ వచ్చి అవి ఏమైనా తగులుకొని లేచిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా ఉండకుండా ఉండడం కోసం మనం ఏం చేస్తామంటే చెక్క అది పెట్టి దాన్ని అక్కడ ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. సో ఈ రకంగా మనం ఏం చేస్తామంటే ప్లేయింగ్ అనేది ట్రాక్ లో ఒక సైడ్ ఇస్తాము, రెండో సైడ్ ఇవ్వము, అదర్ దాన్ త్రూ గెటర్ బ్రిడ్జెస్ లో మాత్రమే. సో ఇక్కడ దీన్ని బట్టి మీరు రైల్వే ట్రాక్ లో మీరు ఎక్కడైనా సరే అదర్ దాన్ త్రూ గెటర్ బ్రిడ్జెస్ అంటే మీకు అర్థమైపోయింది కదా, ఎఫ్ఓబీల కింద అయినా ఆర్ఓబీల కింద అయినా మీరు సింగిల్ లైన్ అయితే బోత్ సైడ్స్ మీరు స్ప్లేయింగ్ ఇవ్వాలి. లేదు ఒక లైన్ లోనే బౌల్ డైరెక్షన్ వెళ్తున్నాయి అంటే బౌల్ వెళ్ళే డైరెక్షన్ లో దానికి ఫేసింగ్ సైడ్ మీరు స్ప్లేయింగ్ పెట్టుకోండి, అదర్ సైడ్ నాన్ స్ప్లేయింగ్ పెట్టుకోవచ్చు. లేదు ఈ రెండింటి మధ్యలో చెక్కైనా పెట్టండి, పెట్టుకోవచ్చు. చెక్కైనా పెట్టాలి, లేదంటే ఈ ఎండలు ఉంటాయి కదా అవి కిందకి దించేయాలి, అవి స్లీపర్ కిందకి దించేయాలన్నమాట. అంటే బెలాస్ట్ లోకి దించేయాలి ఎండర్స్. చూడండి ఇలాగా ఇది నాన్ స్ప్లేయింగ్ ఎండ్ అంటారు. నాన్ స్ప్లేయింగ్ ఈ రెండు కలపలేదు, చూసారా అయ్యా, చూసారా అదే ఫిగర్, ఇది నాన్ స్ప్లేయింగ్ ఎండ్ అంటాం. అంటే రెండు కలపరు, ఆ రెండు కూడా చివరికి వచ్చిన అదే మన బెలాస్ట్ లోకి దించేస్తారు. దీన్ని నాన్ స్ప్లేయింగ్ ఎండ్ అంటాం. స్ప్లేయింగ్ అనేది ఎలా ఉంటుంది, ఈ రకంగా స్ప్లేయింగ్ ఉంటుంది. ఇది వుడెన్ ముక్క పెడతాం, ఇక మధ్యలో వుడెన్ బ్లాక్ పెడతాం, ఇక్కడ బోల్ట్ ఉంటుంది, బోల్ట్ ఏమో ఇలాగ అడ్డంగా వేస్తాం. ఈ రైలుకి చెక్క ముక్క లోపల నుంచి బోల్ట్ వెళ్తుంది, బోల్ట్ ఉంటుంది, ఆ బోల్ట్ వేస్తాం, బోల్ట్ వేసి టైట్ చేస్తాం. ఇది స్ప్లేయింగ్ అంటాం. ఇందాక మీకు చూపించింది
నాన్ ప్లేయింగ్